ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు కనుక మనం క్లుప్తంగా గమనించినట్లయితే, ఈ సంవత్సరం మేషరాశి వారి ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే, ఈ రాశి వారికి ఉన్నత విద్యాయోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా కనబడుతుంది. ఉద్యోగాల్లో మార్పులు ఆశించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటాయి. బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి లోగడ ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా చక్కగా తొలగిపోతాయని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి కొంత ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మానసికంగా ఒత్తిడి ఉంటుంది. వీలైనంత వరకు ప్రశాంత వాతావరణంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి మహిళలు సర్వత్రా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. కుటుంబంలో ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది అని ఈ మేషరాశి వారికి మనం ఫలితంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆశించినటువంటి ఫలితాన్ని చక్కగా రాబట్టుకోగలుగుతారు. అయితే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయాలి. ఇక వృషభ రాశి విషయానికి వచ్చినట్లయితే, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో తప్పకుండా విజయాలు లభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారికి, రుణబాధలతో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగాలు నిరుద్యోగులు పొందగలుగుతారు. ఈ ఉద్యోగం చేసేటటువంటి వృషభ రాశి వారికి పదోన్నతులు, బదిలీలు అనుకూలమైనటువంటి రీతిలో ఈ సంవత్సరం ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగ మహిళలు ఉన్నారో వారికి మాత్రం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాటిని చాలా చాకచక్యంగా, అనుకూలంగా వాటిని మార్చుకోగలుగుతారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చేయడంతో పాటు వీలైనప్పుడల్లా విష్ణు దర్శనం చేస్తూ ఉండడం మంచిది. ఇక మిథున రాశి విషయానికి వచ్చినట్లయితే, మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ కొంత లోపిస్తుంది. అనుకోనటువంటి రీతిలో ఖర్చులు ఉంటాయి. ఆస్తుల వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతోనే కొన్ని మాట పట్టింపులు ఇత్యాదులు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తం మీద ఎటువంటి సమస్యలున్నా వెనక్కి తగ్గకుండా అన్ని విషయాల్లో ముందడుగు వేసేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా యోగ్యమైనటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మాట విషయంలో వీలైనంత వరకు పొదుపుని పాటించాలి. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమస్యలను సైతం వారికి అనుకూలంగా మార్చుకొని వాటిని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉండేటటువంటి స్థితి గోచరిస్తుంది. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ రాశివారు సాధించడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన యథాశక్తిగా చేయాలి. వీలైనప్పుడల్లా దుర్గా అమ్మవారి దర్శనం, గణపతి దర్శనం చేస్తూ ఉండడం మంచిది. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే, ఈ సంవత్సరం గ్రహాల పరంగా కొంత బృహస్పతి జన్మంలోకి వస్తున్నాడు. అంటే బృహస్పతి ఉచ్చలోకి వస్తున్నప్పటికీ కూడా జన్మ బృహస్పతి తాలూకు ఒత్తిడి కొంత కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి, ఆర్థిక విషయాల్లో కొంత క్రమశిక్షణ లోపించడం, కొంత కొత్త రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఉద్యోగాల విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి రీతిలో కొన్ని బదిలీలు ఉంటాయి. అవి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు కూడా దారితీసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ కొత్త ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. మహిళలకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు రెండూ సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాల విషయంలో మీది పైచేయిగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటుగా శివారాధన, శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ పరాభవనామ సంవత్సరంలో పొందగలుగుతారు. ఇక సింహరాశి విషయానికి వచ్చినట్లయితే, ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత గ్రహపరంగా ప్రతికూలమైనటువంటి స్థానం, ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తుందని చెప్పవచ్చు. అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
చేసేటటువంటి ప్రతి పని విషయంలో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు పడేటటువంటి స్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏ పనైనా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిది. చేసేటటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు విచారించి అడుగు వేయటం మంచిది. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. ఆహార వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని వ్యవహారాల్లో సింహరాశి వారు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు మాత్రం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని శుభకార్యాలు గృహంలో జరిగేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చేసేటటువంటి పనులు చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలుగుతారు. ముఖ్యమైనటువంటి ఆర్థిక లబ్ధి, ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనాలు ఈ సంవత్సరం సింహరాశి మహిళలకు చేకూరేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు శనివార నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామి స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేయటం వల్ల మెరుగైన ఫలితాలు చక్కగా పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి అనుకూల ప్రతికూలతలు రెండు కూడా ఈ సంవత్సరం సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే సృజనాత్మకత, అదేవిధంగా కవులు, కళాకారులు ఉంటారో వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ సంవత్సరం లభిస్తాయి. న్యాయవాదులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు, జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు పెట్టుబడుల విషయంలో అవకాశం ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండాలి. లోగడున్నటువంటి దీర్ఘకాలిక రుణాలు ఈ రాశి వారు ఈ సంవత్సరం తీరుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబం అంతటికీ లబ్ధి చేకూరేటటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ సంవత్సరం కన్యరాశి వారు తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశి మహిళలకు చాలా విషయాల్లో పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ప్రతికూలతలు సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కుటుంబంలో మీది పై చేయిగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి యోగాలు కూడా ఈ సంవత్సరం సూచింపబడుతున్నాయి. మరిన్ని మెరుగైన అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా గణపతి ఆరాధన చేయడం, గణపతి స్తోత్ర పారాయణ చేయడం, రామదర్శనం, రామరక్షా స్తోత్ర పారాయణం చేయడం కన్యరాశి వారికి యోగ్యమైనటువంటి విషయంగా గ్రహించాలి. ఇక తులారాశి విషయానికి వచ్చినట్లయితే గ్రహ ప్రతికూలతలు, అనుకూలతలు రెండూ సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలోచనల విషయంలో మాత్రం ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించాలి. చేసేటటువంటి ప్రతి పని విషయంలో భయం ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా సులభంగా చేసినటువంటి పని విషయంలో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చేసినటువంటి కార్యస్థానంలో మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును చక్కగా మీరు పొందగలుగుతారు. దానితో పాటు స్థిరాస్తులు, ధనాన్ని కూడబెట్టేటటువంటి విషయంలో మీరు పైచేయిగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ధనాన్ని మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఒక నలుగురిలో మీరున్నప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా మీదే పైచేయిగా ఉంటుందని ఈ సంవత్సరం తులారాశి వారికి ఫలితంగా చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు కుటుంబంలో మరింతగా ఆదరణ లభిస్తుంది. పుట్టింటి వారి నుండి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు అందుతాయి. సమాజంలో ఈ రాశి మహిళలకు గౌరవం మరింతగా ఇనుముడింపబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ సంవత్సరం సర్వత్రా విజయమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తగా ఈ తులారాశి మహిళలు ఉండాలి. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు సాధించడం కోసం దుర్గా అమ్మవారి దర్శనం చేయడం, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు ఈ తులారాశి వారు సాధించగలుగుతారు. అనంతరం వృశ్చిక రాశి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూల ప్రతికూలతల వల్ల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. అయితే గడచిన సంవత్సరంతో కనుక పోల్చి చూస్తే చాలా మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఆలోచనల విషయంలో మాత్రం ఎక్కువగా ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సమీప వ్యక్తులు కూడా ఊహించలేనటువంటి స్థితిలో చాలా సంచలనాత్మకమైనటువంటి రీతిలో ఉంటాయి. కుటుంబ ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. వృశ్చిక రాశిలో ఉండి గ్రహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యోగం ఈ సంవత్సరం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. నూతన వస్తు వాహన యోగం కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తుంది.
ఈ రాశి మహిళలకు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ కుటుంబంలో సఖ్యత కోసం మాత్రం మరింతగా ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా క్రమశిక్షణ లోపించి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు ఈ రాశి మహిళలకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండడం మంచిది. మెరుగైన ఫలితాలు వృశ్చిక రాశి వారు సాధించాలంటే సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, దత్తాత్రేయ దర్శనం చేయడం మంచిది అని గ్రహించాలి. అనంతరం ధనుర్రాశి. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండడం, శని కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల చేసేటటువంటి పని విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా లోగడ ఎన్నడూ లేనటువంటి రీతిలో ఆత్మవిశ్వాసం అనేది ధనుర్రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎదురయ్యేటటువంటి సమస్యలను, ప్రతికూలతను చక్కగా చిరునవ్వుతో తిరస్కరిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత శ్రమకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం చేసేటటువంటి మహిళలు చేసేటటువంటి పని యందు పరిపూర్ణంగా మనస్సుని సంలగ్నం చేయాలి. కొన్ని వ్యవహారాల వల్ల ఉద్యోగాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి వీలైనప్పుడల్లా శివదర్శనం చేస్తూ ఉండడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, నవగ్రహ ప్రదక్షిణ ప్రతి శనివారం చేయడం మంచిది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ కూడా సమానమైనటువంటి రీతిలో ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చేసేటటువంటి పనుల విషయంలో అవసరమైనటువంటి వాటికంటే కూడా అనవసరమైనవి ఎక్కువగా ఉంటాయి. పనుల విషయంలో వీలైనంత వరకు ఎంపిక విధానాన్ని పాటించడం ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. భూములు, గృహాల వంటి వాటిని కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి కూడా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి మహిళలకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగ మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి శివదర్శనం చేయడం, వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయడంతో పాటు దక్షిణామూర్తి దర్శనం చేయడం ఈ రాశి వారికి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహ దోషాలతో పాటు గ్రహ అనుకూలతలు కూడా సమానమైన రీతిలో ఉన్నాయని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఆలోచించి అడుగు వేయాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మనస్సు సంలగ్నం చేయాలి. వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల విషయంలో గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు మానసికంగా అన్నిటికీ సంసిద్ధులై ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం అధికంగా చేయాలి. మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి మహాలక్ష్మి స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడం, గణపతి దర్శనం ఈ రాశి వారు విశేషంగా చేయాలి. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి మీద శని ప్రభావం అనేది గత సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల్లో గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు ఈ సంవత్సరం ఉండవు. కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కువ ఆలోచన, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఎంత ప్రయత్నం చేసినా మెరుగైన ఫలితాలు సాధించలేనటువంటి స్థితి ఉంటుంది. కొత్తగా రుణాలు చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. లోగడ చేసినటువంటి రుణాల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఈ రాశి వారు ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య, సమీప వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఈ రాశి మహిళలు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ వీలైనంతగా ఈ సంవత్సరం చేస్తూ ఉండడం, శని ప్రీతిగా వీలైనప్పుడల్లా నువ్వులు దానం చేయడం, శని సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు చక్కగా సాధించగలుగుతారు.